ఇంత అంటే రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం, ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు వాళ్ళ ఆక్రోశ నాడుల్లో వెళ్ళగక్కినటువంటి బాధాతత్వ హృదయాలతో కన్నీరు మున్నీరైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూసాం. ఇవాళ దివంగత సంపాదకుడు స్వర్గీయ రామోజీరావు గారు అబ్బాయి ఇవాళ పెద్దగా రాశాడు. అసలు మామూలు జాకీ కాదు, అది ఇంపోర్టెడ్ జాకీ. ఆయన చెప్తాడు, ఇది ఎవరో స్టేట్మెంట్ కాదు, వాళ్ళు రాసిందే. అంటే వాళ్ళ యొక్క కథానిక. తెలుగుదేశం పార్టీ విధానంలోనూ సూపర్ సిక్స్. ఓరి మీ సూపర్ సిక్స్ చల్లకుండా మామూలుగా జనాలకు ఇచ్చిన సూపర్ సిక్స్ లేవు, ఇక్కడ మళ్ళీ కార్యకర్తలకు సూపర్ సిక్స్ అంట. ఎవడన్నా నమ్ముతాడా? ఏ కార్యకర్త అయినా, ఏ ఒక్క కార్యకర్త అయినా నమ్ముతాడా అంటున్నాను నేను. అంటే వీళ్ళ పతనం మొదలైంది అని చెప్పటానికి సాక్ష్యం ఇదొకటిగా మనం తీసుకోవచ్చు. వీళ్ళ సంవత్సర కాల అధికారం తర్వాత ఆడిట్ ఏంటయ్యా అంటే, ఈనాడు ఆడిట్, మినీ మహానాడులు అయ్యే మినీ ఆక్రోశ నాడులో ఉన్నటువంటి వీళ్ళ ఆడిట్ ఏం చెప్తుందయ్యా అంటే, పతనం శరవేగంగా జరుగుతుంది, ప్రారంభమైంది అనేది ఎన్ని రిఫ్లెక్షన్స్. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏమైనాయి అంటే, వాళ్ళని దగా చేశారు. నిన్నటిదాకా ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని దగా చేశారు. ఇప్పుడు కార్యకర్తలను కూడా దగా చేయబోతున్నారనేది దివంగత రామోజీరావు గారి కుమారుడు యొక్క కథానికి ఇది ప్రస్ఫుటంగా అద్దం పడుతుంది. ఇవాళ ఇప్పుడు ఎవరికాడి చూసిన కార్యకర్తలు పొద్దునుంచి అన్నారు, ఓరి మాకు వద్దులేరా బాబు ఈ సూపర్ సిక్స్లు, మాకు పచ్చ బెళ్ళ ఇవ్వలేదు ఎవడు, పచ్చ బెళ్ళెట్టి ఇచ్చినోడు ఏమన్నా పచ్చ బెళ్ళెచ్చుకుని ఆఫీసులకు వెళ్తే పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు ఆఫీసుల్లో. మేమేమో ఆడేవాడ మాటలు నమ్మి పచ్చ బెళ్ళెట్టుకుని వెళ్తున్నామని చెప్పినేమో ఒక జిల్లాలో మినీ మహానాడులో గోల గోల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం లేదు. పోనీ వీళ్ళు ప్రగల్భాలు పలికినట్టు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా కార్యకర్తలకు ఏమన్నా పొడి చేస్తున్నారా అంటే అది లేదు అని మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరే మూటలు కట్టుకుంటున్నారు. దాంట్లో ఓ చిన్న మూటేమో నెల నెల ఆయన ఎవరికో ఇస్తున్నారు తప్పితే, ఆ ముగ్గురికి తప్పితే ఎవరికి ఏ లబ్ధి లేదనేదేమో కార్యకర్తలు ఏడుస్తున్నారని మనకి టీవీలు, పేపర్లు అన్నీ చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో కానీ రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గతీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం.